ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మనం 11th జనవరి 2025 జరిగినటువంటి టెట్ సోషల్ స్టడీస్ పేపర్ని డిస్కస్ చేస్తున్నాం. సో ఇది కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ పేపర్కి సంబంధించినటువంటి పేపర్. సో మన ప్రీవియస్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ ఆర్టికల్ గురించి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఒకసారి ఈ ఆర్టికల్ గురించి కూడా మళ్ళీ చూద్దాం. ఆర్టికల్ నెంబర్ 19 అనేటటువంటిది ఫండమెంటల్ రైట్. సో రైట్ టు స్పీచ్ or right to speak, right to express, right to form association, right to form unions, right to assemble peacefully and right to profession అనేటటువంటివి ఆర్టికల్ నెంబర్ 19లో ఉన్నాయి. ఆర్టికల్ నెంబర్ 21 ఇట్ ఈస్ రైట్ టు లైఫ్, చాలా ఇంపార్టెంట్, రైట్ టు లైఫ్. నెక్స్ట్ ఆర్టికల్ నెంబర్ 22 ఇట్ ఈస్ ప్రొటెక్షన్ అగెన్స్ట్ ఆఫ్ ద ఆర్బిటరీ అరెస్ట్ అండ్ డిటెన్షన్, అంటే ఇల్లీగల్గా అరెస్ట్ చేయడానికి, డిటైన్ చేయడానికి ఈ వ్యతిరేకంగా ఈ యొక్క ఆర్టికల్ నెంబర్ 22 పనిచేస్తుంది. ఆర్టికల్ నెంబర్ 23 రైట్స్ అగెన్స్ట్ ఎక్స్ప్లోయిటేషన్, అంటే ఇది వెట్టి చాకరీ, ఫోర్స్డ్ లేబర్, బాగేలా, ట్రాఫికింగ్కి సంబంధించినటువంటిది. అండ్ 24th ఈజ్ అబౌట్ చిల్డ్రన్ షుడ్ నాట్ వర్క్ ఇన్ హజార్డోస్ ఫ్యాక్టరీస్. సో మనం మన నెక్స్ట్ క్వశ్చన్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రిఫ్లెక్ట్స్, భారత రాజ్యాంగం యొక్క పీఠిక దేన్ని తెలుపుతుంది అనేది క్వశ్చన్. సో భారత రాజ్యాంగం యొక్క పీఠిక కనుక చదివితే వి ద పీపుల్ ఆఫ్ ఇండియా సాలమ్లీ రిజాల్వ్ అవర్ సెల్ఫ్ దట్ అని చెప్పి ఉంటుంది కదా. ఇండియా ఈజ్ అ సోవరీన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్ అనేటటువంటి ఏవైతే ఉంటాయో, సో అవి మన కాన్స్టిట్యూషన్ యొక్క ఎయిమ్స్, మన కాన్స్టిట్యూషన్ యొక్క ఫిలాసఫీ, మన కాన్స్టిట్యూషన్ యొక్క ఆబ్జెక్టివ్స్ అనేటటువంటివి తెలుపుతుంది. దట్ రిఫ్లెక్ట్ ద ఎయిమ్స్, ఫిలాసఫీ అండ్ ఆబ్జెక్టివ్స్. సో మనకి ఆబ్జెక్టివ్స్ అంటే గుర్తొచ్చింది ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, లక్ష్యాల తీర్మానం. అంటే రాజ్యాంగం రాసేటప్పుడు ఆబ్జెక్టివ్ రెజల్యూషన్, లక్ష్యాల తీర్మానం ఎవరు చేశారు? నెహ్రూ గారు చేశారు లక్ష్యాల తీర్మానం. సో ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ వాజ్ మేడ్ ఆన్ 13 డిసెంబర్ 1946 బై నెహ్రూ. ఆ తర్వాతనే ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్ లో ఉన్నాయి ఇవన్నీ. సో ఎయిమ్స్, ఫిలాసఫీ, ఆబ్జెక్టివ్స్ అన్ని కూడా ఈ ఆబ్జెక్టివ్ రెజల్యూషన్స్ ఉన్నాయి. సో అవి వాటిని రిజెంబుల్ చేస్తుంది. వి షుడ్ నాట్ రీడ్ ద ఎంటైర్ ద కాన్స్టిట్యూషన్ టు నో ద నేచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ యొక్క నేచర్ తెలుసుకోవడానికి కంప్లీట్ గా చదవాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పేజ్ చదివితే సరిపోతుంది. ఎకనామిక్స్ క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. అమంగ్ ద ఫాలోయింగ్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద క్యాష్ రిజర్వ్స్ ఆఫ్ బ్యాంక్స్. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇది ఇంతకుముందు 2 పేపర్లో వచ్చింది. క్యాష్ రిజర్వ్ రేషియో అన్నాం. సో ఇది 15 to 16% ఉంటుంది. సో యావరేజ్గా 15%. సో బ్యాంకులు తన యొక్క కార్యక్రమాలను డైలీ నిర్వహించుకోవడానికి, రోజు తన వారి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి బ్యాంకు తన దగ్గర ఉన్నటువంటి సొమ్ము కొంత ఉంచుకోవాలి. ఉదాహరణకి మనకి 1 కోటి రూపాయలు వచ్చింది అనుకోండి, 1 crore వచ్చింది అనుకోండి. ఈ 1 crore 15% ఉంచుకొని 85% ఆర్బీఐకి పంపించేయాలి. ఓకే, సో కాబట్టి దీన్ని ఏమంటే క్యాష్ రిజర్వ్ రేషియో. సో బ్యాంక్ కీప్ ఏ స్మాల్ ప్రపోర్షన్ డిపాజిట్స్ యాజ్ టు రన్ దర్ డైలీ బేసిస్. బ్యాంకు తన యొక్క డైలీ కార్యక్రమాలు నడిపించుకోవడానికి ఒక 15% క్యాష్ తన దగ్గర ఉంచుకోవాలి. బ్యాంకు కంప్లీట్గా క్యాష్ అంతా తన దగ్గర ఉంచుకోదు. బ్యాంక్ ఇన్వెస్ట్ ఆల్ డిపాజిట్స్. బ్యాంకు ఉన్నదంతా ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే బ్యాంకులో డిపాజిట్ చేసిన వాళ్ళకి ఏమి ఇస్తారు? సో కాబట్టి అలా చేయదు. సో బ్యాంక్ ఓన్లీ 15% మాత్రమే వాళ్ళు ఉంచుకుంటారు వాళ్ళ దగ్గర. నెక్స్ట్, the typical relationship between the interest rate which banks charge on loans, the interest rate they offer on deposits. సో మనకి 9th క్లాస్లోనే 8th క్లాస్లోనే ఉంటుంది చూడండి. బ్యాంక్ ఉందనుకోండి, బ్యాంక్ యొక్క మెయిన్ యాక్టివిటీ ఏంటి? అసలు బ్యాంక్ ఏం చేస్తుంది? బ్యాంక్ లోన్లు ఇస్తుంది. ఫస్ట్ లోన్స్ అంటే ఇక్కడ పర్సనల్ లోన్స్, కార్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్ ఉంటుంది. సో వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, వాటి మీద హై ఇంట్రెస్ట్ ఉంటుంది, హై ఇంట్రెస్ట్ వసూలు చేస్తుంది. సో బ్యాంక్ రిసీవ్ డిపాజిట్స్ ఎవరి దగ్గర నుంచి? ఫార్మర్స్, బ్యాంకర్స్,
చాలా దగ్గర నుంచి డిపాజిట్స్ రిసీవ్ చేస్తుంది. సో డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమో తక్కువ ఇస్తారు, లెస్ ఇంట్రెస్ట్. డిపాజిట్ చేసిన వాళ్ళకి ఏమో తక్కువ డబ్బులు ఇస్తారు, వీళ్ళు లోన్లు ఇచ్చే వాళ్ళ దగ్గర ఏమో ఎక్కువ వసూలు చేస్తారు. సో అదే బ్యాంక్ చేస్తుంది అనమాట. సో బ్యాంక్ ఏం చేస్తుందంటే, బ్యాంక్ పే హై ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్. నో, బ్యాంక్ హై ఇంట్రెస్ట్ ఎప్పుడు ఇవ్వదు. బ్యాంక్ దే చార్జ్ బ్యాంక్ చార్జ్ హై ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్. లోన్ ఇచ్చే వారి దగ్గర కార్ లోన్ కానీ, హోమ్ లోన్ కానీ, గోల్డ్ లోన్ కానీ వాళ్ళ దగ్గర ఎక్కువ వసూలు చేసి, ఆ ఎక్కువ వసూలు చేసిన దాంట్లో కొంచెం పర్సంటేజ్ డిపాజిట్ చేసిన వాళ్ళకి ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ ప్రైస్ ఇండెక్స్ గురించి క్వశ్చన్ అడిగారు. చూద్దాం ఒకసారి ప్రైస్ ఇండెక్స్ గురించి అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. ప్రైస్ ఇండెక్స్, అమాంగ్ ద ఫాలోయింగ్ ఫుడ్ ఐటమ్స్ ద ఐటమ్ దట్ ఈస్ నాట్ ఇంక్లూడెడ్ ద ఫుడ్ ప్రైస్ ఇండెక్స్. సో ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ లో ఇంక్లూడ్ కాని ఏంటి అంటే, చూడండి మిత్రులారా, ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ లో ముఖ్యంగా మనకు ఉన్నటువంటి మెయిన్ ఏంటి, ఓన్లీ ఫుడ్ ఐటమ్సే ఉంటాయి, బేవరేజెస్ ఉండవు. అంటే మనకి ఫుడ్ ఐటమ్స్ లైక్ రైస్, వీట్, షుగర్, పల్సెస్, ఆయిల్ ఇటువంటివి మాత్రమే ఉంటాయి. సో ఓన్లీ ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ లో ఓన్లీ ఫుడ్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి, ఓన్లీ ఫుడ్ ఐటమ్స్. సార్ ఇది ఫుడ్ ఐటమ్ కాదా, బేవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ ఇంకా వేరేటి ఇవి బేవరేజెస్ కింద వస్తాయి కాబట్టి అవి ఇంక్లూడ్ అవ్వవు. ఇవన్నీ పల్సెస్, రైస్ అన్ని కూడా ఫుడ్ ప్రైస్ ఇండెక్స్ లో ఉంటాయి. నెక్స్ట్, బిసైడ్స్ ద పీపుల్ who have low income, who else will suffer most when the rate of inflation is very high. ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ అంటే రూపాయి యొక్క వాల్యూ పడిపోవడం, రూపాయి యొక్క వాల్యూ ఏమయ్యడం, డివాల్యుయేషన్ అవ్వడం, వాల్యూ డిక్రీజ్ అవ్వడం. సో రూపాయి యొక్క విలువ పతనం చెందడం. సో డిక్రీజింగ్ ఆఫ్ ద రూపీ వాల్యూ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. సో ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో, ఆ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, ధరలు పెరుగుతాయి, రేట్స్ విల్ బి ఇంక్రీజెస్, ధరలు పెరుగుతాయి. ఎగ్జాంపుల్గా ఈరోజు 10 రూపీస్కి వచ్చేటటువంటి ఒక చాక్లెట్ ధరలు పెరిగితే అది 12 రూపీస్కి వస్తుంది. అంటే ఇక్కడ అల్టిమేట్గా ఇండియా యొక్క రూపీ యొక్క వాల్యూ తగ్గిపోయినట్టే కదా. అంటే దీని యొక్క రేటు పెరిగిందంటే దీని యొక్క వాల్యూ తగ్గిపోయినట్టే. బికాస్ వి కన్వర్ట్ అవర్ కరెన్సీ విత్ ద డాలర్తో చూస్తాం. అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 85 ఇండియన్ రూపీస్. అంటే $1 వాళ్ళు ఇస్తే మనం వాళ్ళకి 85 రూపీస్ ఇవ్వాలి. అంటే మన ఇండియన్ కరెన్సీ ఒక వాల్యూ లేదన్నట్టే కదా. సో వెన్ మనకి వాళ్ళకి ఈక్వల్ రావాలంటే $1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇండియన్ రూపీ అయితే అప్పుడు మనకి వాళ్ళకి ఈక్వల్గా ఉంటుంది. రూపాయి స్ట్రాంగ్ అనమాట. సో ఇప్పుడు మన రూపాయి చాలా వీక్ అని చెప్పవచ్చు. సో ఇక్కడ బిసైడ్స్ ద పీపుల్ హూ హ్యావ్ లో ఇన్కమ్, హూ ఎల్స్ సఫర్. మరి ధరలు పెరిగినప్పుడు ఎవరు ఎక్కువగా సఫర్ అవుతారు అన్నది క్వశ్చన్. వెల్తీ ఇన్వెస్టర్స్, వాళ్ళ దగ్గర వెల్తీ అంటే బాగా డబ్బు ఉన్నోడే, వానికి ఏమవుతుందండి, వానికి ఏం కాదు. ఇండివిజువల్స్ హూ డు నాట్ ఓన్ ఎనీ ప్రాపర్టీ, వాళ్ళకి ఎటువంటి ప్రాపర్టీ లేదు, ఏం లేదు కాబట్టి నష్టం లేదు. ద పీపుల్ హూ ఇన్వెస్ట్ సేవింగ్స్ ఇన్ అన్ప్రొడక్టివ్ అసెట్స్. సరే, మన దగ్గర ఉన్నటువంటి కాస్తో కూస్తో దాచుకున్నటువంటి డబ్బుల్ని అన్ప్రొడక్టివ్ అసెట్స్, అసలు ఏమి సంపాదించలేనటువంటి వాటి మీద పెడితే, ఎటువంటి డెవలప్మెంట్ లైన్ మీద పెడితే మనకి ఏమవుతుంది, లాస్ వస్తుంది కదా, లాస్ వస్తుంది. ఉదాహరణకి మన దగ్గర 5 lakhs ఉన్నాయనుకుందాం, ఆ 5 lakhs తోనే ఒక ల్యాండ్ తీసుకుందాం అనుకుందాం. అదే బారెన్ ల్యాండ్ తీసుకున్నాం మనం అన్ఫార్చునేట్గా. సో బారెన్ ల్యాండ్లో ఇది అగ్రికల్చర్ చేయడం పని లేదు, అండ్ ప్లాట్ చేయడం కూడా పనికిరాదు. సో అది యూస్ఫుల్ అంటే అన్ప్రొడక్టివ్ అసెట్స్. సో ఈ ధరలు పెరగడం వల్ల ఈ అన్ప్రొడక్టివ్ ఈ అసెట్స్ కొన్న వాళ్ళు మళ్ళీ దాన్ని అమ్మినాం అనుకోండి, దాన్ని ఎవడు కొనడు. సో మన సేవింగ్స్ వేస్ట్ అయిపోతాయి అన్నమాట. నెక్స్ట్, ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ధరలు పెరిగినప్పుడు లాస్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్ డిఏ ఇస్తుంది బేస్డ్ ఆన్ ద రేట్స్ ఇంక్రీజ్డ్, ఇన్ఫ్లేషన్ రేట్ మీద, కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ మీద వాళ్ళకి సిపిఐని బేస్ చేసుకొని, సిపిఐ కన్సూమర్ ప్రైస్ ఇండెక్స్ ధరలు ఎంత శాతం పెరిగాయో అంత శాతాన్ని లెక్కించి కొంతవరకు వాళ్ళకు ఉపశమనం, కొంత బెనిఫిట్ వచ్చే విధంగా గవర్నమెంట్ వాళ్ళకి డియర్నెస్ అలవెన్స్ పెంచుతుంది. సో వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వరు. సో మనలాంటి ఎవరు పేద మధ్యతరగతి కుటుంబం వాళ్ళు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాని వాళ్ళు, లేదా వాళ్ళ యొక్క డబ్బుల్ని ఎటువంటి రేటు పెరగకుండా అన్ప్రొడక్టివ్ అసెట్స్ మీద పెట్టినప్పుడు వాళ్ళు ఎక్కువగా లాస్ అవుతారు. ఇన్ ద ఫాలోయింగ్ వే ద గోల్డ్ స్మిత్ కంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ పేపర్ మనీ. ఇక్కడ ఇంకొక ఉదాహరణ కూడా చెప్పొచ్చు.
ఉదాహరణ చూసుకుందాం. ఒక వ్యక్తి 2018లో 2018లో ఒక 10 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాడు అప్పుగా. సో 10 గ్రామ్ గోల్డ్ తీసుకున్నాడు 2018లో అప్పుగా. సో ఇప్పుడు కూడా తనకి 10 గ్రామ్ ఇప్పుడు తను 2025లో అదే 10 గ్రామ్ మళ్ళీ తీసుకున్న దగ్గరికి ఇవ్వాలి. సో అప్పుడు 10 గ్రామ్ కాస్ట్ 27,000. ఇప్పుడు 10 గ్రామ్ కాస్ట్ ఎంత? 1 lakh. సో ఇప్పుడు ఎవరు లాస్ అయ్యాడు? అక్కడ 27,000 అంటే ఇప్పుడు చూడండి త్రిబుల్ వచ్చేసినట్టు దాదాపుగా. ప్లస్ దీనికి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కదా, ప్లస్ దీనికి ఇంట్రెస్ట్ తీసుకున్నందుకు ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అంటే అప్పుడు నువ్వు 10 గ్రామ్ తీసుకుంటే ఇప్పుడు 15 గ్రామ్స్ ఇవ్వాలి, లేదా దానికి డబుల్ ఇవ్వాలి. సో దాని మనకి చాలా ఈ ధరలు పెరగడం వల్ల, అదే రేట్ తగ్గింది అనుకోండి 27,000 కాస్త 20,000 అయింది అనుకోండి, ఈ ఎవరైతే తీసుకున్నారో వాడే బెనిఫిట్. సో ఈ విధంగా మనం కంపారిజన్ చేయొచ్చు ధరల పెరుగుదల. నెక్స్ట్, ఇన్ ద ఫాలోయింగ్ వే ద గోల్డ్ స్మిత్ కంట్రిబ్యూటెడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ పేపర్ మనీ. సో గోల్డ్ స్మిత్, ఇంతకు ముందు కూడా క్వశ్చన్ వచ్చింది గోల్డ్ స్మిత్ గురించి, స్వర్ణకారులు, హౌసులోళ్ళు. సో వీళ్ళు ఇంతకుముందు బ్యాంకర్గా ఉండేవారు. అంటే వాళ్ళ దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ సేవ్ చేసేవారు. గోల్డ్ అండ్ చాలా మంది హౌస్లోళ్ళ దగ్గర గోల్డ్ అండ్ సిల్వర్ని దాచిపెట్టేవారు. ఓకే, సో వాళ్ళు ఏం చేసేవారు? బై ఇష్యూయింగ్ రిసిట్స్ ఫర్ స్టోర్డ్ కాయిన్స్ అండ్ లీడింగ్ టు ఏ న్యూ సిస్టమ్ ఆఫ్ పేపర్ కరెన్సీ. వీళ్ళు ఏం చేశారు? మనం గోల్డ్ కాయిన్స్ పెట్టుకున్నాం, అవును నీ గోల్డ్ కాయిన్స్ నా దగ్గర ఎన్ని ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఏం చేసేవారు? రిసిట్ ఇచ్చేవారు, రిసిట్. సో ఆ రిసిప్ట్స్ ఇవ్వడం వల్ల మనం సేవ్ చేసుకునే వాళ్ళం వాళ్ళ దగ్గర. మన దగ్గర ఉన్నటువంటి గోల్డ్ సిల్వర్ని వాళ్ళ దగ్గర మనం సేవ్ చేసుకునే వాళ్ళం. ఇదే తర్వాత రోజుల్లో పేపర్ కరెన్సీగా అవ్వడానికి దారి చూపింది. నెక్స్ట్, బికాస్ ఆఫ్ దిస్ రీజన్ ద ట్రేడర్స్ ఇన్ ద ఎర్లియర్ డేస్ ప్రిఫర్డ్ బ్యాంక్ receipts over physical loans. Because of this reason, the traders in the earlier days preferred bank receipts over physical coins. See, నేను హైదరాబాద్ పోవాలి, నా ఊరు నుంచి హైదరాబాద్ పోవాలి. అక్కడ నేను ఒక ఫీజు కట్టాలి, ఒక 25,000 ఫీజు కట్టాలి. సో 25,000 ఫీజు నేను చెక్కు ద్వారా తీసుకెళ్లాను, లేదా డీడీ ద్వారా తీసుకెళ్లాను. ఒకటి చెక్కు ద్వారా తీసుకెళ్లారు, ఒక డీడీ ద్వారా తీసుకెళ్లారు. ఇవి రెండు కూడా ఎక్కడో బస్సులో ట్రైన్లో పోయినాయి. సో చెక్ డీడీ రెండు కూడా బస్సులో మరియు బస్సులో కానీ ట్రైన్లో కానీ ఈ చెక్ కానీ డీడీ కానీ మిస్ అయింది అనుకోండి, ఈ 25,000కి ఏం కాదు. మళ్ళీ మనం మన డీడీ రిసిప్ట్ ఉండి డీడీని క్యాన్సిల్ చేసుకోవచ్చు. చెక్ని ఇబ్బంది లేదు, మనం తప్ప వేరే వాడు డ్రా చేయలేడు, లేదా రాసినోడు తప్ప వేరే వాడు డ్రా చేయలేడు. అదే నువ్వు 25,000 క్యాష్ తీసుకెళ్ళావు అనుకో, 25,000 కాయిన్ తీసుకెళ్ళావు అనుకోండి, బస్సులో కానీ ట్రైన్లో కానీ ఆటోలో మర్చిపోతే గోవిందా. సో డీడీ చెక్స్ ఆర్ వెరీ సేఫ్. అంటే అంతకుముందు ఈ బ్యాంక్ రిసిప్ట్స్ కూడా అలాగే సేఫ్గా ఉండేటివి అనమాట. ఉదాహరణకి మనం ఇక్కడ నుంచి డబ్బులు, ఇక్కడ అప్పట్లో హుండీలు ఉండేవాళ్ళు, హుండీలు అనేవారు. హుండీ అంటే ఎలా ఉండేదంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో మనం హెచ్వైడి హైదరాబాద్లో ఉన్నాం, ఢిల్లీలో ఉన్నటువంటి పర్సన్కి మనం డబ్బులు పంపించాలి. సో ఇక్కడ హైదరాబాద్లో మనం ఒక 1 lakh పంపించాలనుకుందాం, 1 lakh హైదరాబాద్ నుంచి ఢిల్లీ క్యాష్ పంపిస్తే చాలా కష్టం అవుతుంది. సో ఈ 1 lakh ఉన్నటువంటి రిసిప్ట్స్ మనం ఏం చేస్తాం? ఇక్కడ ఒక హుండీ ఉన్నటువంటి ఒక XYZ ఆఫీస్లో మనం 1 lakh రూపీ డిపాజిట్ చేస్తాం. వాడేం చేస్తాడు? ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళ బ్రాంచ్కి చెప్తాడు, ఇక్కడ మాకు 1 lakh ముట్టింది, నువ్వు కమిషన్ తీసుకొని అక్కడికి ఇచ్చేయి. లేదా ఈ హుండీవాడు ఏం చేస్తాడు? సార్ నేనే వెళ్తున్నా, నాకు 1 lakh తీసుకొని మీరు రిసిప్ట్ ఇవ్వండి, నేనే మీ ఢిల్లీలో ఉన్నటువంటి ఆఫీస్కి వెళ్ళి, మీ XYZ బ్రాంచ్కి వెళ్ళి నేను మీరు ఇచ్చినటువంటి రిసిప్ట్ చూపించి నేను అక్కడ మా అమ్మాయికో ఫీజు కడతాను అని చెప్పినా కూడా అలా కూడా ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల చాలా సేఫ్, రిసిప్ట్ వల్ల చాలా సేఫ్ ఉంటుంది. సో ఇక్కడ బ్యాంక్ రిసిప్ట్స్ వేర్ ఈజియర్ టు క్యారీ. మరి రిసిప్ట్స్ కానీ కాయిన్ తీసుకెళ్ళడం ఈజీయా? కాయిన్స్ లేదా కరెన్సీ ఏది తీసుకెళ్ళడం ఈజీ? కాయిన్స్, కరెన్సీ రెండు తీసుకెళ్ళడం కష్టం. సో దానికంటే బెటరు రిసిప్ట్స్ తీసుకెళ్ళడం చాలా బెటర్. అంటే డీడీ కానీ తర్వాత చెక్స్ కానీ తీసుకెళ్ళడం చాలా ఈజీ. 25,000 అంటే మనం బ్యాగ్ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. బట్ మనం డీడీ రిసిప్ట్స్ అయితే ఫోల్డ్ చేసుకొని మన పైన పాకెట్లో పెట్టుకునే ఇబ్బంది ఉండదు. సో ఈ రిసిప్ట్స్ అనేటటువంటిది చాలా సేఫ్టీగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెనిఫిట్ ఈస్ ప్రొవైడెడ్ టు ద అకౌంట్ హోల్డర్స్ త్రూ ద పిఎం జన్ధన్ యోజన. మనకి మోడీ గారు వచ్చిన తర్వాత వచ్చినటువంటి మంచి స్కీమ్స్ ఒకటి పిఎం జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన, అదేవిధంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి బీమా యోజన అనే ఈ 3 స్కీమ్స్ ఒకటే టైంలో వచ్చాయి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన,
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి బీమా యోజన, ప్రధానమంత్రి జన్ధన్ యోజన. ఇవి చాలా మంచి స్కీమ్స్. ఇందులో ఒకటి 350 రూపీస్, ఇంకోటి 12 రూపీస్ కడితే ఇన్సూరెన్స్ ఉంటుంది, చాలా మందికి తెలియదు. సో ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ఈ మూడన్నీ కూడా 2014లో స్టార్ట్ అయ్యాయి. ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన 14th ఆగస్ట్ 2014లో స్టార్ట్ అయింది. సో దీనికి మన ఇండియాలో చాలా మంది పూర్ పీపుల్ ఉన్నారు. సో ఎవరికి కూడా బ్యాంక్ ఖాతాలు లేవు, బ్యాంక్ అకౌంట్స్ లేదు. సో వాళ్ళందరికీ కూడా ఫ్రీ బ్యాంక్ అకౌంట్, జీరో బ్యాలెన్స్ అకౌంట్ తోని వాళ్ళకి ఓపెన్ చేయించారు. అంతేకాకుండా వీళ్ళకి 1 lakh యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. వాళ్ళకి రూపే డెబిట్ కార్డు ఉంటుంది, ఒక డెబిట్ కార్డు ఇస్తారు. డెబిట్ కార్డుతో పాటు దీనిలో జీరో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. అంతకుముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 1000 రూపీస్ 2000 రూపీస్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలా. వాళ్ళ దగ్గర డబ్బులే లేవు పేదల దగ్గర. సో వాడు 1000 రూపాయలు పెట్టి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయలేడు. సో కాబట్టి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఇచ్చారు. అంతేకాకుండా అకౌంట్ హోల్డర్స్కి ఏమైనా జరిగితే 1 lakh రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇది జన్ధన్ యోజన. అప్పుడే ఇంకోటి కూడా ఉంది, అటల్ పెన్షన్ యోజన, APY అటల్ పెన్షన్ యోజన. మీరు ఎవరైనా నిరుద్యోగులు ఎవరైనా ఉంటే పర్ మంత్ 450 500 కట్టండి. మీకు మీ రిటైర్మెంట్ ఏజ్ వచ్చిన తర్వాత మీకు 5000 4500 రూపీస్ మీకు అక్కడ నుంచి ఈ అటల్ పెన్షన్ యోజన నుంచి మీకు పెన్షన్ వస్తుంది. సో ఇవన్నీ 2014లో వచ్చిన స్కీమ్స్. ఈ 4: ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, ప్రధానమంత్రి బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన, APY అటల్ పెన్షన్ యోజన. నెక్స్ట్ క్వశ్చన్. The maximum amount of debits allowed in a small account in a month. సో స్మాల్ అకౌంట్ అంటారు, స్మాల్ అకౌంట్. సో స్మాల్ అకౌంట్ అంటే చాలా చిన్న అమౌంట్. అంటే స్మాల్ అమౌంట్ ఎలా ఉంటుందంటే నాట్ మోర్ దెన్ 1 lakh డిపాజిట్. ఒక 1 yearలో నాట్ టు ఎక్సీడ్ 1 lakh, ఒక ఇయర్లో 1 lakh కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ జరగద్దు. నెక్స్ట్ మాక్సిమం బ్యాలెన్స్ నాట్ మోర్ దెన్ 50,000. సో 50,000 కంటే ఎక్కువ బ్యాలెన్స్ మెయింటైన్ చేయొద్దు. మాక్సిమం బ్యాలెన్స్ నాట్ మోర్ దెన్ 50K. నెక్స్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్, క్యాష్ తీసుకోవడం, ATM ద్వారా క్యాష్ తీసుకోవడం కానీ, లేదా సార్ నాకు ATM వద్దు నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటా అంటే ట్రాన్స్ఫర్ కానీ ఓన్లీ 10,000 నెలలో 10,000 మాత్రమే తీసుకోవచ్చు. అండ్ ఈ స్మాల్ అకౌంట్కి వ్యాలిడిటీ ఎంత? 12 months మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. 12 months వ్యాలిడిటీ ఉంటుంది. 12 months అంటే 1 year. 1 year తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? మళ్ళీ 12 months ఎక్స్టెండ్ చేస్తారు. సో ఇది స్మాల్ అకౌంట్. అంటే స్మాల్ అకౌంట్ మళ్ళీ జీరో అకౌంట్ అండి, జీరో బ్యాలెన్స్. దీన్ని జీరో అకౌంట్ అంటారు. జీరో అకౌంట్ 1 yearలో 1 లక్ష రూపాయల ట్రాన్సాక్షన్ ఉండొద్దు. మాక్సిమం బ్యాలెన్స్ 50,000 కంటే ఎక్కువ ఉండొద్దు. క్యాష్ లేదా ట్రాన్స్ఫర్ కానీ, క్యాష్ డిపాజిట్స్ కానీ ట్రాన్స్ఫర్ కానీ నెలలో 10,000 మాత్రమే. దీన్నే జీరో బ్యాలెన్స్ అని కూడా అంటారు. సో ఇదే 10,000. మనకు ఆన్సర్ 10,000 వచ్చేసింది. ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్ అండోయ్, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చనే. నెక్స్ట్, ద ప్రైమరీ ఫోకస్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇన్ ఇండియా. మరి మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ PDS, ఈ PDS ఎవరి కోసం? పూరెస్ట్ ఆఫ్ ద పూర్. మనకి ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటిది మనకి అవైలబుల్గా ఉన్నాయి. మరి అవైలబుల్గా ఉన్నాయి అంటే మార్కెట్లో చాలా ఉన్నాయి, చాలా అవైలబుల్ ఉన్నాయి. మరి నువ్వు యాక్సెస్ చేయగలుగుతున్నావా? యాక్సెసిబిలిటీ అంటే నువ్వు కొనగలిగేటువంటి ఎబిలిటీ ఉందా నీకు? అవైలబిలిటీ, యాక్సెసిబిలిటీ ఉందా అంటే మీ మార్కెట్కి మీ దగ్గరకు ఉందా? అండ్ ఇంకోటి అఫోర్డబిలిటీ అంటే అన్ని ఉన్నాయి. మార్కెట్ అవైలబిలిటీ ఉంది, యాక్సెసిబిలిటీ ఉంది. మరి దాన్ని నువ్వు కొనగలుగుతున్నావా? దాన్ని అఫోర్డబుల్ చేయగలుగుతున్నావా? సో అక్కడ రైస్ ఉన్నాయనుకోండి, రైస్ 100 రూపాయలు కేజీ ఉంది అనుకోండి, నువ్వు కొనగలుగుతావా 100 రూపాయలు కేజీ? కష్టం. సో ఫుడ్ గ్రెయిన్స్ అనేటటువంటిది అవైలబుల్గా ఉండాలి, యాక్సెసిబుల్గా ఉండాలి, మనం కొనే విధంగా అఫోర్డబుల్ చేయగలగాలి. సో అందుకే మనకి PDS సిస్టంలో ఎలా ఇచ్చారు? సబ్సిడీ ప్రైసెస్లో ఇచ్చారు. సబ్సిడీ ప్రైసెస్. సో మనకి రైస్, వీట్, మిల్లెట్స్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ప్రకారంగా రైస్ 3 రూపాయల కిలో, వీట్ 2 రూపాయల కిలో, మిల్లెట్స్ 1 రూపీ కిలో ఇద్దామని చెప్పి వాళ్ళు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో పెట్టారు. నెక్స్ట్, ఈ ఫ్రీ మీల్ టు ఆల్ రెగ్యులేటింగ్ ప్రైజెస్ ఇది కాదు. నెక్స్ట్, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నాట్ కన్సిడర్డ్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్. సో మనకి వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్? ఇది 10th క్లాస్ రాంపూర్ విలేజ్ నుంచి వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే ల్యాండ్, లేబర్,
క్యాపిటల్, ఆర్గనైజేషన్. ఇవి ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, అంటే వీటిని తెలుగులో ఉత్పత్తి కారకాలు అంటారు. ఉత్పత్తి కారకాలు. క్యాపిటల్లో రెండు రకాలు, ఒకటి ఫిజికల్ క్యాపిటల్, ఇంకోటి వర్కింగ్ క్యాపిటల్. ఫిజికల్ క్యాపిటల్, వర్కింగ్ క్యాపిటల్. చూద్దాం. గవర్నమెంట్ రెగ్యులేషన్, దీనిలో ఏమైనా ఉందా గవర్నమెంట్ రెగ్యులేషన్? నో. క్యాపిటల్ ఇంక్లూడింగ్ మెషిన్స్, ఇగో ఇందులో చూడండి, టూల్స్, మెషిన్స్ అనేటువంటిది ఈ క్యాపిటల్ కిందకి వస్తుంది. ఓకే, ఐ రిపీట్, ఫిజికల్ క్యాపిటల్లో వస్తుంది అనమాట. ఫిజికల్ క్యాపిటల్ ఆర్ దీన్ని ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. ఫిజికల్ క్యాపిటల్ ఆర్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటారు. లేబర్ ఇంక్లూడ్స్ స్కిల్డ్ అండ్ స్కిల్డ్, ఇలా వర్కింగ్ క్యాపిటల్. ల్యాండ్ వచ్చేసింది, అంటే ల్యాండ్ వచ్చేసింది, లేబర్ వచ్చేసింది. సో దీన్ని బట్టి మనం ఎలిమినేషన్ తీసుకుంటే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అనేటటువంటిది ఉత్పత్తి కారకాలు కావు. ద సిగ్నిఫికెంట్ అవుట్కమ్ ఆఫ్ అరబ్ స్ప్రింగ్, 2010-11లో జరిగింది అరబ్ స్ప్రింగ్. అది కాస్త అది గడాఫీ చావుకు వచ్చింది. మనకి కల్నల్ గడాఫీ, లిబియా, మీకు 9th క్లాస్లో ఉంటుంది. లిబియాని రూల్ చేసింది ఎవరు? గడాఫీ అనేటువంటి వాడు రూల్ చేశారు. ఈ గడాఫీ గాడు ఒక్కడే ఏళ్ళకేం రూల్ చేశాడు. అంటే చూడండి, ఒక్కడే వ్యక్తి 30-40 సంవత్సరాలు రూల్ చేస్తే అక్కడ ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి, ప్రజల్లో రెవల్యూషన్ రావడానికి రీజన్స్ ఏంటంటే పాలసీస్. సో ద విమ్స్ అండ్ చాయిస్ ఆఫ్ ద పీపుల్ నెగ్లెక్టెడ్. ప్రజల యొక్క ఆశయాలన్నీ కూడా పట్టించుకోలేదు. సో దానివల్ల వాళ్ళు ఏమయ్యారు? డిక్టేటర్ అంటే డిక్టేటర్ అంటే ఏంటి? నియంత. సో నియంతలకు వ్యతిరేకంగా ఈ అరబ్ స్ప్రింగ్ జరిగింది, విప్లవం జరిగింది అరబ్ కంట్రీస్ లో జరిగింది. ఇది ఫస్ట్ ఎక్కడ జరిగిందంటే టునీషియా. సో టునీషియా క్యాపిటల్ సిటీ ఏంటంట? టునిస్. సో టునీషియా అధ్యక్షుడు వ్యతిరేకంగా ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు. మీరొద్దు, మీ యొక్క పాలనతో మేము విసిగిపోయి ఉన్నాం అని చెప్పి ప్రజలు మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. ఇది చూసి టునీషియా పాలకుడు పారిపోయాడు. అరే, ఈ టునీషియాలో వాళ్ళ యొక్క డిక్టేటర్ నియంత్రణ వాళ్ళు వెళ్ళగొట్టారే అని చెప్పి ఇది కాస్త ఈజిప్ట్లో స్టార్ట్ అయింది. ఈజిప్ట్ తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది? లిబియాలో స్టార్ట్ అయింది. తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది? అల్జీరియాలో స్టార్ట్ అయింది. అల్జీరియా తర్వాత ఎక్కడ స్టార్ట్ అయింది? అల్జీరియా తర్వాత దాని పక్కన ఉన్నటువంటి కంట్రీ సుడాన్లో స్టార్ట్ అయింది. ఇలా ఈ యొక్క అరబ్ స్ప్రింగ్ అనేటువంటిది అరబ్ పెనిన్సులాలో స్టార్ట్ అయింది. ఆఫ్రికాలో, ఉత్తర ఆఫ్రికా, నార్త్ ఆఫ్రికాలో స్టార్ట్ అయింది. సో రీసెంట్ గా సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అల్ అసద్ అంటే 2010-11లో స్టార్ట్ అయిన అరబ్ స్ప్రింగ్ 2025లో సిరియా అధ్యక్షుడు అల్ బషర్ అల్ అసద్ పారిపోయేటట్టు చేసింది. వాడు ఎక్కడికి పారిపోయిండు? రష్యాకు పారిపోయిండు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మాకొద్దు అని రోడ్ల మీదకి వచ్చేసారు. సో ఆడేం చేశాడు? ఇక్కడ రోడ్ల మీదకి వచ్చినటువంటి ప్రజలపై సైన్యాన్ని పంపి వాళ్ళని కంట్రోల్ చేద్దామని అనుకున్నాడు. కానీ ప్రజలందరూ ఒక్కటైపోయారు. ఓన్లీ సైన్యం కూడా చేతులు ఎత్తేసింది. మేమేం చేయలేమని చెప్పిన తర్వాత వాడు అక్కడ నుంచి పలాయనం చిత్తగించాడు, రష్యాకి పారిపోయాడు. సో అరబ్ స్ప్రింగ్ అంటే అదనమాట, అంటే నియంత్రణకు వ్యతిరేకంగా జరిగినటువంటి విప్లవం. నెక్స్ట్, the share of agriculture in a GDP over a period of 43 years since independence అంటారు. అంటే since independence 1947 దగ్గర నుంచి 43 years. సో 43 years అంటే 1980 అనుకోండి, 70 అనుకోండి. సో ఒకసారి జీడిపి కనుక చూసుకుంటే ఇప్పటికీ కూడా అగ్రికల్చర్ అంటే 1947 దగ్గర నుంచి 1973 వరకు ఈ పీరియడ్లో కూడా అగ్రికల్చర్ ఇస్ అ డామినెంట్. సో చూద్దాం ఒకసారి. సార్ ఎలా చెప్పగలుగుతారు సార్ మీరు అగ్రికల్చర్ డామినెన్స్ అని? అంటే మనకు డేటా ఉంది, ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో మనకి డేటా ఉంది. సో ఒకసారి ఇది ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా, జీడిపి ఇచ్చారా? జీడిపి ఇచ్చారు. సో ఒకసారి జీడిపి కనుక చూసుకుంటే మనకి 1973-74లో అగ్రికల్చర్ జీడిపి, అగ్రికల్చర్ 43% ఆఫ్ ద జీడిపి ఇండియా గాట్ ఫ్రమ్ అగ్రికల్చర్, 43 మేజర్. సో మరి అప్పుడు ఇండస్ట్రీస్ ఎంత? ఇండస్ట్రీస్ దే గాట్ 22% ఆఫ్ ద జీడిపి. అండ్ సర్వీస్ సెక్టర్ దే గాట్ అగైన్ 22% ఆఫ్ జీడిపి. సో ఇదండి జీడిపి, ఇది కూడా ఇది. సో 43 అగ్రికల్చర్ స్టిల్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 50 years వరకు అగ్రికల్చర్ వాజ్ డామినెంట్. మరి ఈ అగ్రికల్చర్ ప్రజెంట్ చూద్దాం, 2015-16 అగ్రికల్చర్ వాజ్ డామినెంట్
ఎప్పుడు డామినెంట్ 43 ఇయర్స్ వరకు డామినెంట్ చేసింది. బట్ నా అగ్రికల్చర్ ఇప్పుడు రావచ్చు క్వశ్చన్, అగ్రికల్చర్ నా ఓన్లీ 19% ఆఫ్ ద జీడిపి, అంటే అగ్రికల్చర్ డిక్రీజ్ అయింది. అండ్ ఇండస్ట్రీస్ ఆర్ 28%, ఇండస్ట్రీ ఇంక్రీజ్ అయింది. అండ్ సర్వీస్ సెక్టార్ ఈస్ 53%. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇంతకుముందు క్వశ్చన్ వచ్చింది. సర్వీస్ సెక్టార్ ప్రజెంట్ గివింగ్ 53% ఆఫ్ ద జీడిపి. హైయెస్ట్ జీడిపి వీఆర్ గెటింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్. హైయెస్ట్ జీడిపి వీఆర్ గెటింగ్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్. ఒకసారి ఎంప్లాయ్మెంట్ చూసుకుందాం. ఎంప్లాయ్మెంట్, సో ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ 1973-74లో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? ఎంప్లాయ్మెంట్ 74% మెంబర్స్ వేర్ ఎంప్లాయిడ్ ఇన్ అగ్రికల్చర్, 25% ఆఫ్ ద మెంబర్స్ వేర్ ఇన్ ఇండస్ట్రీస్, 31% ఇది ఎంప్లాయ్మెంట్. సో 1973-74లో 74% ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ఇండియా వాళ్ళు అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యారు. ఓకే, రిమైనింగ్ 25-31 ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్. ఇప్పుడు చూద్దాం సార్, ఈ 2015-16లో ఎంత ఉన్నారంటే 44 డిక్రీజ్ అయ్యారు చూడండి, 74 to 44. సో పర్సన్ డిపెండింగ్ అపాన్ అగ్రికల్చర్ డిక్రీజ్. నెక్స్ట్ తర్వాత 25% ఆఫ్ ద మెంబర్స్, సో ఇది 25, సారీ ఇక్కడ 11, సో ఇట్స్ 11. 1973-74లో 11%, దట్ వాజ్ ఇంక్రీజ్డ్ టు 25. అండ్ అగైన్ ఇట్ ఈస్ ఇది కూడా రాంగ్ రాశానండి, ఇది 15, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ టు 31. సో ఇది 11, ఇది 15. సో 22లో ఈ సర్వీస్ సెక్టార్ ఓన్లీ 15% మెంబర్స్ ఆర్ డిపెండ్స్, ఇండస్ట్రీలో 11%. అది కాస్త డబుల్ అయింది చూడండి, ఇక్కడ డబుల్ అయింది, ఇక్కడ డబుల్ అయింది. ఓకే, ఇది 11, ఇది 15. సో ఇదండి, ఇది ప్రజెంట్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి రేషియో. సో నెక్స్ట్ నుంచి మనకి ఎడ్గార్ డేల్ శంకు, కోన్ ఆకారంలో ఉన్నటువంటి శంకు గురించి ఇచ్చారు. ఇది ప్రతి పేపర్లో వస్తుంది. సో శంకు గురించి నేర్చుకోండి. మన నెక్స్ట్ సెషన్లో లాస్ట్ ఉంది, ఇంకా 12th January సెషన్ 1 సెషన్ 2 పేపర్ చేసిన తర్వాత డిఎస్సి పేపర్స్ పాత కూడా ఉన్నాయి మన దగ్గర. 2012, 2018 పేపర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒకసారి చూసుకోండి. సపరేట్గా డిఎస్సి టీఆర్టీ అని ఉంటుంది, టీఆర్టీ డిఎస్సి పేపర్స్ ఉంటాయి. మీ దగ్గర దయచేసి మీ దగ్గర పాత పేపర్లు ఏమైనా ఉంటే దయచేసి మాకు పంపించండి. అండ్ ఎవరైతే చాలా మంది చూస్తున్నా కానీ లైక్ చేయట్లేదు, మీరు ఇచ్చే లైకే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో చాలా ఒక్కపోతలో చేస్తున్నాను, ఫ్యాన్ సౌండ్ రాకుండా అండ్ చాలా క్లారిటీ ఉండేటట్టు. అండ్ ఇంకో విషయం, బ్లర్గా కనిపిస్తుంది అంటున్నారు, పేపరే బ్లర్గా ఉందండి. అది బఫరింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2-3 minutes మీరు వీడియో ప్లే చేసిన తర్వాత దాన్ని కొంచెం పాజ్లో ఉంచి ఒక 2 నిమిషాలు ఆగిన తర్వాత, కొద్దిసేపు ఆగిన తర్వాత, ఫ్యూ సెకండ్స్ ఆగిన తర్వాత మళ్ళీ ప్లే చేయండి, కొంచెం బెటర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆన్లైన్ పేపర్ మనకు ఉండేదే, ఆన్లైన్ పేపర్ సరిగా రాదు, నార్మల్ పీడిఎఫ్లా రాదు. సో బాగా చదవండి, మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఇప్పటి వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే పాత ప్రీవియస్ క్వశ్చన్ చూసుకుంటే సరిపోతుందండి, మ్యాక్సిమం మనకి కవర్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.